రోజు సాయంత్రం ప్రభు పిల్లలతో కలిసి బయట వరండాలో టపాకాయలను దండిగా చేసుకొని వారితో ఆడుట ప్రారంభించారు. 10 భూచక్రాలను ఒక్కసారిగా వదలగానే అవి టపటప కొట్టుకుంటూ కింద మీద పడుతుంటే సురసుల వత్తులు టట్టలాగా వెలిగిపోతుంటే ఇంకా ఆనందానికి కుదరలేదు. ఆ పిల్లలతో కలిసి ఈయన ఎగురుతూ ఆడుతూ ఉంటే ప్రభు మీరు నిజంగా దేవుడేనా అని అనుకుంటూ మీరు నిజంగా కృష్ణుడే ప్రభు, మీ యొక్క అల్లరికి అంతే లేదని మేము ఆనాడు కృష్ణుడే ఈనాడు సాయి కృష్ణుడై ఈ దీపావళి నాడు మనకి అమితమైనటువంటి బ్రహ్మానందాన్ని అందిస్తున్నారు అని ఎంతో ఆనందించాం. మన ప్రభు విజ్ఞాన వికాసుడే కాదు, విలాస పురుషుడు కూడా. ఈ దీపావళి సమయంలో ఈ మనం ఒక గంభీరమైనటువంటి అంతరార్థం దాగి ఉంది అని ప్రభు సెలవిచ్చారు. ఏమంటే ఈ దీపావళి సమయంలోని వర్షాలు కుంభవృష్టిగా కురుస్తుందన్నమాట. ఈ యొక్క వర్షాలు కురవటం వల్ల నేలంతా బురద వలస నిలిచిపోయి క్రిములంతా చేరిపోయి ఉంటుంది. ఈ క్రిములు ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు అనారోగ్యం తప్పకుండా కలుస్తాయి. అలాంటి సమయంలో ఈ టపాకాయలను కాల్చినప్పుడు ఆ యొక్క పూరితమైనటువంటి గాలిచే ఆ యొక్క పురుగులన్నీ చనిపోతాయి అని ఆ యొక్క చక్కగా భగవంతుడు ఒక మాస్టర్ ప్లాన్ అన్నమాట. మన ప్రభు సృష్టిలో దృష్టిలో ఏది చేసినా అందులో మందుకు వీరికి తగినటువంటి వెలుగుడు కలిసే ఉంటుంది, శిక్షణ రక్షణ రెండూ కలిసే ఉంటుంది. కాబట్టి ఈ మన స్వామి యొక్క మాస్టర్ ప్లాన్ అని అన్నమాట. అయితే ఈనాడు నిజం చెప్పాలంటే మనమందరూ సాయి కృష్ణుడితో కలిసి ఈనాడు దీపావళి పండుగ సమయంలో మనం ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నామంటే నిజంగా మనం చేసుకునేటువంటి అదృష్టమని చెప్పడానికి వీలేక, ముఖ్యంగా నేడు ఈ కలిలో భగవంతుడు అవతరించినటువంటి సమయంలో మనం కూడా అవతరించి అద్భుతమైనటువంటి లీలను దర్శించి ప్రభు యొక్క ప్రేమను రుచించి బ్రహ్మానంద సాగరంలో తేలియాడుతున్నామంటే ఈ జన్మాంతర భాగ్యమే కాదు, యుగాంతర భాగ్యమని ఎంత చెప్పుకున్నా చాలదు. ఈ విధంగా ఆనాడు మేము అనుభవించినటువంటి దీపావళి ఆనందాన్ని ఈనాడు మీతో పంచుకుంటూ ఎంతో ఆనందిస్తున్నాం. కాబట్టి దీపావళి పర్వదినం మనకందరికీ ఆనంద దినం.